ఏ నిర్ణయం చేసింది గోమాత? సమస్త మానవాళిని రక్షించి గోమాత అంటే ఆట వస్తువులాగా కనపడతా ఉందా? అయిపోయింది. ఇంకా చూడలేం. ఇంతకంటే ఘోరం చూడాలా? 250 ఎకరాల దేశీ రకాల జాతులు గోమాత సంతతి కనుమరుగైపోతుంటే, ఇప్పటికీ కూడా గోమాత జాతీయ ప్రాణిగా ప్రకటించకపోతే, ఇప్పటికైనా గోమాత రక్షించకపోతే ఇంకా రాబోయే రోజుల్లో మ్యూజియంలో చూసుకోవాలి. ఇంకా ఎక్కడుందా ధర్మం? ఒక పక్క కరోనా రూపంలో, వైరస్ రూపంలో వార్నింగ్ ఇస్తున్నా, జలప్రళయాలు వార్నింగ్ ఇస్తున్నా, భూకంపాలు వార్నింగ్ ఇస్తున్నా, ప్రకృతి హెచ్చరిస్తున్నా కూడా ఇంకా మార్పు రాకపోతే ఇంకా రాబోయే రోజుల్లో కలియుగం సమాప్తం అయిన తర్వాత అప్పుడు ప్రకటిస్తారేమో. అంటే భూమి మీద ఉన్నామనే కాబట్టే కదా మనం ఈ విధంగా రెచ్చిపోతున్నాము. ఇదే భూలోక మాత భూదేవి తల్లి కనుమరుగైనప్పుడు, భూమి కరిగిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది. గంగమ్మ తల్లి తన ఒడిలోకి చేరినప్పుడు అప్పుడు తెలుస్తుంది బాధ ఎలా ఉంటుందో. అప్పుడు ఉంటే కదా మనము. అప్పటిదాకా మనం గోమాత జాతీయ ప్రాణిగా ప్రకటించుకోము, అప్పటిదాకా గోమాత మనం రక్షించుకోము. భూమి మీద ఉన్నాం కాబట్టి మనం రెచ్చిపోతున్నాం. భూదేవి తల్లి, భూలోక మాత భూదేవి తల్లి తన అమ్మ ఒడిలోకి చేరినప్పుడు అప్పుడు సమాప్తం అయిన తర్వాత అప్పుడు ఇంకా గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేం ప్రయోజనం? అంత కలియుగం సమాప్తం అయిపోయిన తర్వాత ప్రకటించేం ప్రయోజనం? దయచేసి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించండి, గోవును రక్షించండి. గో సంతతి ఉంటేనే మనం ఉంటాం. గో సంతతి కనుమరుగైనప్పుడు మనం కూడా నాశనం అవుతాం. దీనికి తిరుగులేదు ఈ విషయంలో. సమస్త మానవాలను రక్షిస్తుందయ్యా గోమాత. కలియుగం సమాప్తం అయిన తర్వాత ఇంకేం ప్రకటించేందుకు మనం ఉంటే కదా మనం ప్రకటించినాడికి. అంటే భూమి మీద ఉన్నాం కాబట్టి మనం రెచ్చిపోతున్నాం.